చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాం. సో మహిళలు పేరుక మహిళలు కానీ వాళ్ళని జడ్జ్ చేసేది మాత్రం బయట వాళ్ళే, జనాలే, సోకాల్డ్ పురుషులే అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కడల సత్యనారాయణ గారు శివాజీ కామెంట్స్ పైన రెస్పాండ్ అయ్యారు. నిజానికి ఆలోచన దృక్పథం మైక్ పట్టుకున్నప్పుడు కొంతమంది మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏది పడితే అది మాట్లాడకుండా, ఒక మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందన్నది ప్రధానంగా విన్నటువంటి అంశం. మాట్లాడడం ఒకసారి శివాజీ గారికి ఫోన్ కలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాజీ గారి నెంబర్ వెయిటింగ్లో ఉంది. సో ఇట్లా అంటే చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద హీరోలు కూడా ఇట్లాంటి కామెంట్స్ గతంలో చేశారు. శివాజీ గారు నమస్తే. హలో హలో శివాజీ గారు వినిపిస్తుందా? హలో శివాజీ గారు. శివాజీ గారు ఆయనకు అర్థమైనట్టుంది లైవ్లో ఉన్నటువంటి విషయం. సో ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ కట్ చేశారు. మళ్ళీ ఒకసారి ఫోన్ కలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ముందే ప్రిపేర్ అయి ఉన్నారు, ఖచ్చితంగా నా మీద పోరాటానికి వస్తారు, సిద్ధమవుతారు అని చెప్పేసి. బట్ శివాజీ గారు మన ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి విని అంటే లైవ్ లో ఉన్నటువంటి విషయం అర్థమయ్యి ఆయన కాసేపు అబ్జర్వ్ చేసి ఫోన్ కట్ చేశారు. మళ్ళీ కూడా కాల్ వెయిటింగ్ లో ఉన్నారు. విల్ ట్రై మళ్ళొకసారి కూడా రాజు న్యూస్ కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ పైన ఆఖరికి శివాజీ కూడా రెస్పాండ్ కాలేనటువంటి పరిస్థితి. శివాజీ గారు ఈ ఫోన్ లిఫ్ట్ చేశారు, కాల్ వెయిటింగ్లో ఉంది. లిఫ్ట్ చేసి ఆయన విన్నారు, ఎస్ లైవ్లో ఉన్నటువంటి విషయం అర్థమయ్యి కాసేపు అబ్జర్వ్ చేసి దెన్ ఆ తర్వాత ఫోన్ లైన్ కట్ చేశారు మనది. సో కాల్ వెయిటింగ్లో అయితే ప్రస్తుతానికి ఉంది. ఆయన దీనిపైన ఏం రెస్పాండ్ అవుతారు, ఏమైనా రిటర్న్ తీసుకుంటారా ఈ కామెంట్స్ అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మహిళా లోకానికి క్షమాపణలు చెప్తారా? సో నిజంగానే ఈ కామెంట్స్ తోటి మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. చాలామంది ఈ మధ్యకాలంలో ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు మహిళలు. సో అంతటి స్థాయిలో మహిళలు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఈవెన్ ఇంత మీడియా రంగంలో కూడా ఉన్నారు. సో మీడియా రంగంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, చైర్మన్ల స్థాయిలో ఉన్నారు, సీఈఓల స్థాయిలో ఉన్నారు, ఎడిటర్ స్థాయిలో ఉన్నారు, నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. బట్ అయినా బట్ట గురించి ఎదుటివాడు డిసైడ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి మహిళ ఇంకా ఉంది అన్నది ఈరోజు మహిళలు మాట్లాడుతున్నటువంటి మాట. శివాజీ గారికి మనం ఫోన్ కలిపాం. ఫోన్ ఉన్నారాయన లైన్లో ఉండి విని ఆయన మళ్ళీ కట్ చేశారు. సో ఆయనకు అర్థమైపోయింది మనం లైన్లో ఉన్నటువంటి విషయం. పిసిఆర్ కళ్యాణ్ గారు కలిపారా? యా కళ్యాణ్ గారు కూడా మనతో పాటు రెస్పాండ్ అవుతా ఉన్నారు ఈ అంశం పైన. ఇందాక మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవుతాం, ఫోన్ లైన్లోకి వస్తా అన్నారు. బట్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కరెక్ట్, కళ్యాణ్ గారు సుపరిచితులే సినీ ప్రపంచానికితో పాటు ప్రేక్షకులందరికీ కూడా. సో ఏదేమైనా కానీ సినిమా రంగమే చాలా వరకు నేర్పిస్తుంది, మంచి నేర్పిస్తుంది, చెడు నేర్పిస్తుంది. గతంలో పుస్తకాలు నేర్పించేది, బట్ ఇప్పుడు పుస్తకాలు పోయి విజువలైజేషన్ అయిపోయింది అంతా. సో సినిమాల్లో ఏ బట్టలు వేసుకుంటే ఈరోజు బయట అదే బట్టలు వేసుకునేటువంటి పరిస్థితి, హీరోయిన్లు ఏ బట్టలు వేసుకుంటే బయట అదే బట్టలు వేసుకునేటువంటి పరిస్థితి. సో సినిమానే సగం ఖరాబ్ చేస్తుంది. సో ఇట్లా ఈ జోనర్లో సినిమాలు కూడా మరి వాళ్ళు మారాలి కదా. సో ఎందుకు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, కొంతమంది హీరోయిన్లను మెన్షన్ చేస్తూ మాట్లాడుతున్నారు. బట్ ఇది హీరోయిన్ల వరకే కాదు. సో హీరోయిన్లుగా ఉండాలంటే కూడా ఇట్లాంటి బట్టలు వేసుకుంటేనే హీరోయిన్లు అవుతామా అన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఏదేమైనా కానీ శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఈరోజు మహిళలు మొత్తానికి కూడా వర్తిస్తుంది. ఆయన అన్నారు మహిళలు మొత్తం కూడా స్వాతంత్రోద్యమం లాగా మా పైనకి వస్తారు, స్త్రీ స్వాతంత్రం అనుకుంటూ మళ్ళీ నా పైకి వస్తారు అన్నటువంటి మాటల్ని ఆయన ముందే ప్రిపేర్ అయ్యే మాట్లాడినటువంటి పరిస్థితి. కళ్యాణ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు నమస్తే. సో శివాజీ కామెంట్స్ చాలా నిజానికి అభ్యంతరకరంగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే అర్ధనగ్నంగా కనిపించకండి, మరి అంటే 4 గోడల మధ్య తల్లి ఒడిలో బిడ్డ అట్లా ఒక గౌరవంగా హుందాగా మాట్లాడాల్సినటువంటి పదాలను ఉపయోగించాల్సినటువంటి
హీరో శివాజీ మాట్లాడినటువంటి మాటలు అవి నేను బయటకు కూడా చెప్పలేను, మళ్ళీ దాన్ని రిపీటెడ్గా కూడా అనలేము. ఎందుకంటే వాళ్ళు హీరోలుగా బాధ్యత లేకుండా మాట్లాడినా కానీ సమాజానికి ఉపయోగపడే జర్నలిస్టులుగా కొన్ని పదాలు